Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి క్విక్ రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం కౌంటర్స్ గురించి క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం కొన్ని సెంటెన్సెస్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కౌంటర్స్ మీద ప్రాక్టీస్ అనేది చేద్దాం. అప్పుడు మీకు ఈ కౌంటర్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు మీరు కూడా కొంచెం డైలీ యూసేజ్లో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. తతోయేబా ఎగ్జాంపుల్, బిన్ వా నాన్ బోన్ అరిమాస్కా. బిన్ వా నాన్ బోన్ అరిమాస్కా. బిన్ అంటే క్యాన్స్, నాన్ బోన్ అంటే ఎన్ని అని అర్థం వస్తుంది. బిన్ వా నాన్ బోన్ అరిమాస్కా అంటే క్యాన్స్ ఎన్ని ఉన్నాయి అని అర్థం. హౌ మెనీ క్యాన్స్ ఆర్ దేర్? హప్పాన్ అరిమాస్, హప్పాన్ బిన్ అరిమాస్. ఈ రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. దేర్ ఆర్ 8 క్యాన్స్. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫుదే వా నాన్ బోన్ అరిమాస్కా. ఫుదే వా నాన్ బోన్ అరిమాస్కా. ఫుదే అంటే బ్రష్, లైక్ అంటే మనం చెప్పుకున్నట్టయితే పెయింట్ బ్రష్ కానీ బ్రషెస్ కానీ ఏవైతే మనం సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయో దానికి మనం ఈ కౌంటర్స్ అనేవి యూజ్ చేస్తాం. బ్రషెస్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ బ్రషెస్ ఆర్ దేర్? గోహాన్ అరిమాస్ లేదా గోహాన్ ఫుదే అరిమాస్. దేర్ ఆర్ 5 బ్రషెస్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పెన్ వా నాన్ బోన్ అరిమాస్కా. పెన్ వా నాన్ బోన్ అరిమాస్కా. పెన్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్? పెన్ వా జుప్పోన్ అరిమాస్. పెన్ వా జుప్పోన్ అరిమాస్. దేర్ ఆర్ 10 పెన్స్. పెన్ వచ్చేసరికి మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం దీనికి కూడా ఈ కౌంటర్ అనేది యూజ్ చేస్తాం. అలానే చూసుకున్నట్టయితే పెన్సిల్, ఎన్పిట్సు అంటే పెన్సిల్. పెన్సిల్ కూడా మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది కాబట్టి మనం ఈ కౌంటర్ అనేది యూజ్ చేస్తాం. ఎన్పిట్సు వా నాన్ బోన్ అరిమాస్కా. ఎన్పిట్సు వా నాన్ బోన్ అరిమాస్కా. హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్? నిహోన్ ఎన్పిట్సు అరిమాస్ లేదా నిహోన్ అరిమాస్ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఈ ప్రాక్టీస్ చేసిన ఈ సెంటెన్సెస్ అనేవి లైక్ కౌంటర్స్ అనేవి తీసుకొని మనం ప్రాక్టీస్ అనేది చేసాం. మీరు కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం లౌడ్గా కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే లాంగ్వేజ్ అనేది మనకి కొంచెం తొందరగా వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో కొంచెం లౌడ్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అరిగతో గుజేమాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.